ఓం నమః శివాయ. ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘా సముద్యన్మనో మందానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మదిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురవిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. ఈ శ్లోకంలో ఆచార్యులు ఒక్కొక్క సాధనను మనకు తెలియచేస్తున్నారు. ఎట్లా పరమేశ్వర తత్వాన్ని అనుభవించాలి, ఎలాగా ఆ ముక్తి కన్యను ఎలాగ పొందాలి అనే దాని గురించి అద్భుతంగా ఇంకా విచారణగా ఆధ్యాత్మిక పరంగా తీసుకెళ్తున్నారు మనల్ని. గత శ్లోకంలో ఏం చెప్పారు? స్వస్తి పుణ్యాహ వాచనం గురించి చెప్పి ముక్తి కన్యతో వివాహం అని ఏదో మాట అలా చెప్పుకున్నాం. కళ్యాణం ఆపాదయన్ అన్నారు కదా. కళ్యాణం అంటే ఏంటి? మంగళాల్లోకెల్లా అతి సర్వోత్తరమైనటువంటి మంగళం. ఆ శుభాన్ని, ఆ మంగళాన్ని ఎలా సాధించాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆమ్నాయాంబుది బాగా మదనం చెయ్యాలట. దేవదానవులు ఎలాగ మదనం చేశారో అలాగే వేదాలు అనేటటువంటి సాగరాన్ని మన సాధకులు మధించాలి అని చెప్తున్నారు. ఆమ్నాయాంబుది వేదాలు, 4 వేదాలను, ఈ వేదాలు అనేది పెద్ద సాగరం. ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఎంతో ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అంత సాగరం. ఆ వేదాలు అనే సాగరాన్ని బాగా మధించాలి. ఆదరేణ శ్రద్ధగా ప్రియంగా మధించాలి. అబ్బా ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అనుకునేట్లు కాదు. శ్రద్ధ ప్రీతి 2 ఉండాలి. సుమనస్సంఘ సముద్యన్మనే మంధానం, మంచి మనస్సుతో, అది కూడా ఒక్కరమే కాదు అందరం కలిసి కూడా ఈ ఒకే రకమైనటువంటి మంచి మనస్సు, మంచి భావాలు, మంచి ఆధ్యాత్మికత, వేదవాక్యాల యందు ప్రీతి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మదనం చేస్తే ఇంకా చెయ్యవచ్చు. అలా కూడా ఇంకా బాగా ఉన్నతి పొందవచ్చు. మంధానం వారి వారి మంచి మనస్సులతో సంతోషం అనేటటువంటి అమృతత్వాన్ని నింపుకోవాలి. ఇలా మనం క్రితం శ్లోకాల్లోనే ఈ అమృతత్వాన్ని మనస్సులో నింపేసుకున్నాం. పూర్తిగా ఆధ్యాత్మిక భావాలతో జీవనాన్ని సమన్వయం చేసుకుంటూ సాగిస్తూ ఉన్నాం. అలాగే అందరూ కలిసి మంచిగా దృఢమైన భక్తి అనే తాడుతో మనస్సు అనేటటువంటి కవ్వానికి కట్టుకోవాలి. అందరం కలిసి అంటే అందరికీ అదే మనస్సు ఉండాలి, అదే భక్తి అనేటటువంటి తాడు కట్టుకోవాలి. అలాంటి వాళ్ళందరమే కలవాలి. ఇంకా ఎవరు కలిసినా మళ్ళీ ప్రపంచమే. మళ్ళీ శ్రద్ధ భక్తి ప్రీతి తగ్గిపోవచ్చు. అందుకని ఇక్కడ ఆచార్యులు దృఢంగా చెప్తున్నారు, దృఢమైన భక్తి అనే తాడు నీ మనసుకు కట్టుకునే వాళ్ళ తోడుగా ఒకళ్ళకొకళ్ళు సత్సంగం. అదే సత్సంగం. ఎందుకంటే భక్తుని విడిచిపెట్టేటటువంటి చేసే పని దీనికి పనికిరాదు. అందువల్ల ఇంత గట్టిగా చెప్తున్నారు. తర్వాత సోమం కల్పతరుం, సోమం ఉమాసమేతంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం అందుకోవాలి. భక్తి అనేటువంటి దృఢమైన తాడు కట్టుకున్న తర్వాత అందరం కలిసి చేసేటటువంటి సాధనలో ఉమాసహితంగా మనకు ఆ పరమేశ్వరుణ్ణి అందుకుని తీరాలి అనేటటువంటి భక్తి దృఢమవుతుంది. ఇంకా కల్పతరుం సుపర్వ సురభిం, ఈయన ప్రపంచంలో అందరి కోరికలు కల్పతరు తీర్చగలిగినటువంటి మహానుభావుడు. అదే కల్పతరువు. కల్పతరువు అంటే అదే కదా, మహానుభావుడు. అలా తెలుసుకోగలగాలి.
ఆయన ఉన్నాడు, ఏమిస్తాడో, నాకు ఏది అవసరమో అదే ఇస్తాడు. కల్పతరుం సుపర్వసురభిం, కామధేనుగా ఆయనే ఉంటాడు. కోరిన కోరికలు తీర్చగలిగేవాడుగా ఆయనే ఉంటాడు. కోరికలు ఆయనగానే ఉన్నాయి. ఆయనతోనే నడుస్తుంది మనస్సు. భక్తి అనే భావనతో రమించిపోతుంది. ఇంకా ఆయనే కదా అందుతాడు. అలాగే బుద్ధిమంతులు, ధైర్యవంతులు ఆ శంభువుని అలాగే అర్థం చేసుకోవాలి. ఇంకా చింతామణిం ధీమతాం, ధీమతాం బుద్ధిమంతులు, ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈయనని చింతామణిగా చెప్పుకుంటాం. అలాగే భావన చేసుకోవాలి, అలాగే అర్థం చేసుకోవాలి. నిత్యానంద సుధాం, తత్వజ్ఞానం కనుక ఉన్నట్లయితే నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అమృతమైనటువంటి ఆనందాన్ని పంచేవాడిగా భగవంతుణ్ణి మనం చూసుకోవాలి. అలాగే భావన చెయ్యాలి. నిరంతర రమా, నిరంతరం కూడా మోక్ష లక్ష్మిగా, సౌభాగ్యమాతన్వతే, మోక్షానికి ఆయనే హేతువు, సౌభాగ్యం. ఇంతకంటే సౌభాగ్యం ఇంకేం కావాలి? మోక్షాన్ని వరించిన తర్వాత బంధరహితంగా ఉన్నటువంటి, అంటే స్వతంత్ర స్థితి, బంధం లేనటువంటి స్థితి, కొరత లేనటువంటి స్థితి, దుఃఖరహితమైనటువంటి స్థితి, ఆనంద సహేతుకంగా ఉండేటటువంటి స్థితి ఆయనగాక ఇంకెవరుంటారు? అలాగే ఆయనే హేతువు దీనికి అని మనం ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవాలి. అలా ఆ భావనతోనే ఈ ఉమామహేశ్వరులను పొందవచ్చు. ఇంత అద్భుతాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే, అనుభవించటం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. కానీ చెప్పుకుంటూ ఉన్నా కూడా ఒక ఆనంద స్థితి, ఒక అనుభవం, ఒక అనుభూతి, మనస్సు రమించే తత్వం, ఇది మనం అనుభవిస్తూనే ఉన్నామని అనిపిస్తుంది. ఈ శ్లోకంలో క్షీరసాగర మథనం గురించి చెప్తున్నారు ఆచార్యులు. రాక్షసులు, దేవతలు క్షీరసాగర మథనం చేశారు. చేసినప్పుడు ఏమొచ్చింది? హాలాహలం ఒక్కటే కాదు, సూర్యుడు, చంద్రుడు వచ్చారు కదా, కల్పతరువు వచ్చింది కదా, కామధేనువు, చింతామణి, అమృతము, లక్ష్మీ అమ్మవారు అందరూ వచ్చారు. ఇది అందరికీ తెలిసిన కథగా తెలుసు. అలాగే ఈ సాధకులు చేసేటటువంటి మథనంలో కూడా ఇవన్నీ ఫలితాలుగా వస్తూ ఉంటాయి. కాలకూట విషం పరమేశ్వరుడు తన కంఠంలో ధరించిన విషయం అందరికీ తెలుసు. కానీ అది ఒక్కటే రాలేదు, ఇవన్నీ వచ్చాయి. ఏమేమి ఎలా వస్తాయి అంటే మనకి ఎలా ఊహించుకోవాలి అంటే, ఉమాదేవితో పార్వతీ పరమేశ్వరులు కలిసి, అంటే ఉమతో కూడినటువంటి సోముడుగా వస్తాడు. అంటే ఇక్కడ అర్థమైందా? శక్తి, చైతన్యము రెండూ మనకి అనుభవించే విధంగా చక్కగా ఆ మధిస్తూ ఉంటే, దేన్ని మధించాలి? వేదవాక్యాలను మధించాలి. అది మర్చిపోకూడదండి. మరి అలా మధిస్తే ఏమవుతుంది? కల్పతరువు. సంసారం అనేది కూడా వృక్షంతోనే పోలుస్తారు. కల్పతరువుని వృక్షంతోనే పోలుస్తారు. కానీ ఈ సంసార వృక్షం అనేది విషవృక్షం. దానిలో నుంచి వచ్చింది, ఆ మథనంలో నుంచి వేద వాక్యాలను బాగా పఠనం చేసే కొద్దీ, మన మనస్సు విచారణ జరిగిన కొద్దీ మనకి ఉన్నటువంటి, ఇంతకు ముందు వచ్చినటువంటి విషవృక్షం అనేది పోయి మనకి శాశ్వతమైనటువంటి అసలు స్థితిని, మనకి కల్పతరువైనటువంటి ఆ చింతామణి మనకు అనుగ్రహిస్తుంది. అదే పరమేశ్వర తత్వం. అలాగే తత్వజ్ఞానం ఉన్న వాళ్ళకి చింతామణిగా అగుపిస్తుంది. ఆ చింతామణిగా ఉండి నిత్య ఆనంద అమృత జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అలాగే తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మోక్ష లక్ష్మిని మనకు స్థిరంగా నిలబెట్టగలిగేటువంటి సమర్థుడిగా మనల్ని తయారు చేస్తాడు. అలాంటి వరమిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మథనం చెయ్యాలి.
ఉపనిషత్తుల సారాంశాన్ని బాగా మథనం చెయ్యాలి, బ్రహ్మసూత్రాలను మథనం చెయ్యాలి, భగవద్గీతను ప్రామాణిక గ్రంథంగా మథనం బాగా చేసి దాన్ని సమన్వయం చేసుకోవాలి. వేదాలు అనే వాటిని మనస్సు అనే కవ్వంతో మధించాలి, ఈ కవ్వంతో వేదాలను చిలకాలి, దానికి భక్తి అనే తాడుని కట్టాలి. అలాగా అందరం కలిసి కానీ లేదా ఏకాంతంగా కానీ ఇలా మంచి మనస్సుతో వేదవాక్యాలు అనే దాంతో మదించినట్లయితే ఆ పరమేశ్వర తత్వం బయటకు వస్తుంది. అప్పుడు అందరం ఆ వేదవాక్యాలను, వేదాల యొక్క సారాంశాన్ని, ఆ ఉపనిషత్తులను, ఈ ఆధ్యాత్మిక తత్వాలను అందరం కలిసి సత్సంగం అనేది ఏర్పాటు చేసుకుని ఆ అద్భుత ఆధ్యాత్మిక తత్వాన్ని విని ఆచరణ చేసి ఆ ముక్తికాంతను అందరం అనుభవించగలుగుతాము. అప్పుడు ఈ సాధకుడికి మరణం అనేది ఉండదు. మరణం ఉన్నది అంటే మరి జన్మ తప్పదు కదా. మరణం అంటే అసలు శరీర ధ్యాస లేకపోవడం, మొత్తం పరమాత్మ తత్వంగా అనుభవించడం, ఉన్నది ఉమామహేశ్వరులు మాత్రమే అనే భక్తి నిష్ఠ అనుభవించటం. జన్మ ఉంది అంటే మళ్ళీ నామరూపాలు తప్పవు, అమృతత్వానికి దూరమైపోతాం. అందుకని అమృతత్వ సిద్ధి, మోక్షధామం సిద్ధించే మార్గాన్ని మనకు ఆచార్యులు వారు ఇక్కడ బోధ చేస్తున్నారు. క్షీరసాగర మథనాన్ని, వేదసాగర మథనాన్ని రెండింటిని పోల్చి చూపిస్తున్నారు ఆచార్యులు. సరే, పోలికలు ఎలా ఉన్నా వేదవాక్యాల వల్ల తప్ప వేరే మార్గం లేదు అని చెబుతున్నారు. మా మోక్షధామాన్ని పరమేశ్వరుని అనుగ్రహం వల్ల తప్ప వేరే దిక్కు లేదు అని చెప్తున్నారు. ఎందుకు ఇంత చెప్పుకున్నా కూడా మనకు జ్ఞానం కలగటం లేదు అంటే, అందరికీ కూడా మనస్సులో పరమేశ్వరుని మాత్రమే తెలుసుకునే వీలుగా మనస్సు ప్రసన్నంగా ఉండాలి. మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు, అలజడులు, కోరికలు ఉండడం వలన మనకు అర్థం కావడం లేదు, ఇంకా నిశ్చలంగా నిలబడటమూ లేదు. సంతోషంగా ఉన్న మనస్సులో భక్తిని జోడించుకోవాలి. భక్తిని జోడించుకున్నప్పుడు వేదవాక్యాల వివరణ చక్కగా మనకు అంతు చిక్కుతుంది, ఆధ్యాత్మికత అనుభవానికి వస్తుంది. కేవలం పరమేశ్వరుడు తప్ప ఇంకేమీ లేదు, ఆయనే ఆనంద స్వరూపుడు అనే విషయాలు, మాటలు ఎన్ని చెప్పుకున్నా పరమేశ్వరుణ్ణి పొందాలి, అనుభవించాలి అంటే మనసుకు ఉన్న ఊహాశక్తిని ఉపయోగించకూడదు. మనసుకి అనేక ఊహలు వస్తూ ఉంటాయి, నాకున్న తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఇలాగే ఉంది ప్రపంచంలో. కానీ ఇక్కడ మన మనసు సంతోషంతో నిండి భక్తి అనే తాడు కట్టినటువంటి వాళ్లకు ఊహాశక్తి అనేది పక్కకి పోతుంది, భగవత్ శక్తి మాత్రమే ఉంటుంది. ఉమామహేశ్వరులతో కూడినటువంటి శక్తి మాత్రమే అంతరంలో నిక్షిప్తంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేదమే ప్రమాణంగా తీసుకుంటారు, వైదికమైనటువంటి తత్వాన్ని మాత్రమే ప్రతిపాదిస్తారు. వాళ్ళకి చెప్పటం కానీ వాళ్ళు అనుభవించటం కానీ దాంతోనే ఉంటారు. ముందుగా భగవంతుడు మనకి ఈ విషయాన్ని బాగా అందిస్తున్నారు ఆచార్యులు. భగవత్ తత్వం తప్ప వేరేది ఏమీ లేదు అనేది ముందుగా తెలుసుకోమని ఆచార్యులు పుణ్యాహవచనం గురించి ముందు శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో మంగళకరమైనటువంటి పరమేశ్వర ముక్తి మార్గాన్ని పొందడం మాత్రమే కర్తవ్యం అని ప్రబోధ చేస్తున్నారు. ఈ సాధన అనేది మానవ జన్మ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, కానీ ఉపయోగించుకునే యోగ్యత మాత్రం కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరిలో కూడా నేనుండాలి అనే ప్రయత్నం ప్రతి ఒక్కరం చేద్దాం. ఈ శివానంద లహరి స్తోత్రంలో ఆచార్యులు చెప్పిన భక్తి జ్ఞానాలను, వేద వాక్యాలను సాధన చేసి అనుభవించదముగాక అని ఆచార్యులు మనకు చక్కని ప్రబోధ, ఆశీర్వాదము, భగవంతుడి అనుగ్రహము ప్రసాదిస్తూ ఉన్నారు. ఆమ్నాయాంబుది మాదరేణ సుమనస్సంఘా సముద్యన్మనో మంధానం
दृढभक्तिरज्जुसहितं कृत्वा मदित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामणिं धीमतां नित्यानन्दसुधां निरन्तररमा सौभाग्यमातन्वते। ॐ नमः शिवाय।